నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు కొండ్రుపోల్లోని పాత కేఎస్ఎన్ కాలనీ, ఇప్పుడు భగత్ సింగ్ కాలనీగా పేరు మారిన కాలనీలో ఉన్నాం. ఇక్కడైతే గత కొంతకాలంగా పేరుకున్న చెత్తను తొలగించే కార్యక్రమంలో భాగంగా ఆ పేరుతో అయితే దశాబ్దాల కాలం నాటి, దాదాపు 100 సంవత్సరాల కాలం నాటి మామిడి చెట్టుతో పాటు రావి చెట్టు, ఇతర చెట్లను కూడా నరుగుతున్నారనేది ఇప్పుడు వస్తున్న ప్రధానమైన ఆరోపణ. అయితే దీనికి సంబంధించి పలు వార్తాపత్రికలతో పాటు రచ్చా మీడియాలో ఎక్స్క్లూజివ్ కథనాన్ని ప్రసారం చేసాం. దాని మీద స్పందించిన అధికారులు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు నిన్న ఇక్కడికి వచ్చి తనిఖీలు చేయడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందని తెలియదు, కానీ ఈరోజు ఉదయం నుంచే, తెల్లవారుజాము నుంచే ఏదైతే చెట్లను నరికిన మొద్దులు ఉన్నాయో ట్రాక్టర్ల పైన తొలగించే విజువల్స్ కూడా మీరు చూడవచ్చు. అయితే ఇక్కడ రెవెన్యూ అధికారులకు కానీ, లేదంటే గ్రామ అధికారులకు కానీ ఇక్కడ సమాచారం లేకపోవడం, ప్రజాప్రతినిధులను, అధికారులను తప్పుదోవ పట్టించేలాగా ఓన్లీ ఇక్కడ కాలనీని శుభ్రం చేస్తాం, చిన్న చిన్న పిచ్చి మొక్కలను తొలగిస్తామని చెప్పి వీరు ఆదాయ మార్గాలను ఎన్నుకొని ఇక్కడ ఉన్న విలువైన కలపను సైతం, మామిడి, వేప లాంటి విలువైన కలపను అమ్ముకుంటున్నారనేది ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. అయితే రచ్చా మీడియా సీన్లోకి వెళ్ళి చూద్దామనే ఉద్దేశంతో మీకు ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం. మీరు చూడొచ్చు క్లియర్గా, ఇది దాదాపుగా 6 అడుగుల వెడల్పు పెరిగిందంటే ఎన్ని దశాబ్దాల కాలం నాటి మామిడి చెట్టు మీరు చూడొచ్చు. అయితే దీనిపైన వారికి కన్నుపడింది, దీన్ని నరకడం వల్ల వారికి కలిసి వచ్చేది కలప అమ్ముకోవడం వల్ల కొన్ని రూపాయలైనా కానీ ఇలాంటి చెట్టును పెంచాలంటే వందల సంవత్సరాలు, 10ల సంఖ్యలో సంవత్సరాలు పట్టే సమయం ఉంది. కానీ ఏదైతే ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, కూటమి నేతలు కావచ్చు, ప్రతి వారం కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం పెడుతుంటే ఆ మొక్కలను సంరక్షించాలని, అందరికీ ఇంటికి ఒక మొక్క, సంవత్సరంలో ఒక మొక్క నాటాలని విద్యార్థి దశ నుంచే విద్యార్థులు సైతం ఈ ప్రోగ్రాంలో కోఆర్డినేట్ చేస్తూ, వాళ్ళని కూడా కల్పిస్తూ, వాళ్ళని భాగస్వామ్యం చేస్తూ ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నట్టుగా ఈ సంఘటన అయితే చెప్పొచ్చు. ఇక్కడ ఏదైతే కేఎస్ఎన్ కాలనీగా పిలుచుకునే భగత్ సింగ్ కాలనీలో పలు అసాంఘిక కార్యక్రమాలు సైతం జరుగుతున్నాయని మనం వార్తను ప్రజెంట్ చేయడం, దాని మీద రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణలు జరగడం, ఏదైతే ఈ చర్యలను అడ్డుకున్న ఒక కుటుంబంపై దాడి చేశారు, ఒక అతని సెల్ ఫోన్ను కూడా పగలగొట్టారంటూ కూడా కంప్లైంట్ చేయడం, దానికి సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్లో కూడా ఆ పంచాయతీ జరుగుతున్న విషయం అయితే విదితమే. అయితే ఇంత ఏళ్ల నాటి చరిత్ర ఉన్న చెట్లను నరుక్కొని ఈ సొమ్ము చేసుకుంటున్న బ్యాచ్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనికి సంబంధించి కాలనీ మొత్తంలో ఉన్న కొన్ని వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి నచ్చిన వాళ్ళ ఇంటి దగ్గర చెట్లను కాకుండా నచ్చని వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు నరకడం, ఖాళీ ప్రదేశాలు ఏదైతే ఉందో ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా వేరే దూర ప్రాంతాలకు వెళ్ళిపోయిన సైట్లను సైతం కబ్జా చేస్తున్నారు. ఆ సైట్లను శుభ్రం చేసి అక్కడ ఏదో షెడ్లు ఏర్పాటు చేసి విద్యుత్ మీటర్లు సైతం ఏర్పాటు చేశారు. దాదాపు 4-5 సైట్లు ఇలా ఇక్కడ దూర ప్రాంతాలకు వెళ్ళి ఇప్పటి వరకు అడ్రస్ తెలియని వారి ఆ సైట్లను ఆక్రమించుకుంటున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. అయితే ఆ బాధితులు ఎవరైతే వచ్చే వరకు కూడా దాని మీద మనం చర్యలు తీసుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్న ఈ చెట్ల నరికివేత పైన పూర్తి స్థాయిలో అధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాలి. అయితే ప్రజాప్రతినిధులకు ఈ విషయం ఏదో చెత్త తూడు ప్రజాప్రతినిధులను ఈ విషయంలో దారి మళ్లిస్తూ, ఎలా అంటే ఇక్కడ చెత్త తూడును తొలగిస్తున్నామని ప్రజాప్రతినిధులకు చెప్పడం, ఇక్కడ విలువైనటువంటి లక్షల విలువైనటువంటి కలపనకు సైతం ఇక్కడ ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ములు చేసుకుంటున్నారనేది ఇప్పుడు జరుగుతున్న తంతుగా మనం మీకు ఇక్కడ విజువల్స్లో ప్రజెంట్ చేస్తాం. అయితే దీని మీద ఫారెస్ట్ సంబంధిత రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. వీరందరిపైన ఇక్కడ ఎవరైతే ఈ బ్యాచ్గా ఏర్పడి ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చా మీడియా.